కౌశిక్, నేను రీసెంట్ గా ప్రాపర్టీ అమ్మేసా. సో నాకు 30 lakhs క్యాష్ వచ్చింది. ఈ 30 lakhs ని 5 years పాటు నేనైతే పెట్టుబడి పెడదాం అనుకుంటున్నా. ఈ 5 years పాటు నా డబ్బు సేఫ్ గా ఉండాలి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటావు? ఓపెన్ చేయి. పోస్ట్ ఆఫీస్ కెళ్ళి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఖాతాని ఓపెన్ చేయి. సో నువ్వు కనుక జాయింట్ ఖాతాని ఓపెన్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 15 lakhs ని డిపాజిట్ చేసుకోవచ్చు. నీ డబ్బు 5 years తర్వాత సేఫ్ గా నీ చేతికైతే వస్తుంది. అండ్ ఈ 5 years పాటు ఆ డబ్బు మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతి మంత్ నీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుందన్నమాట. 15 lakhs ని డిపాజిట్ చేస్తే 9250 రూపీస్ నీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. రిమైనింగ్ 15 lakhs ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, అనగా వాళ్ళ ఏజ్ అన్నది 60 కన్నా ఎక్కువ ఉంటే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ని ఓపెన్ చేయి. సో ఈ 15 lakhs ని మనకి 5 years తర్వాత వెనక్కిస్తారు. ఈ 5 years పాటు ఆ డబ్బు మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతి క్వార్టర్ అనగా 3 months కి ఒకసారి మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఒకవేళ 15 lakhs ని డిపాజిట్ చేస్తే ప్రతి క్వార్టర్ 30,750 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది.